अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। नाजरीन, आप देख रहे हैं उर्दू टीवी न्यूज़ चैनल में। हूं आपके सामने सीनियर जर्नलिस्ट रफ़ीक नूरी। आइए उर्दू टीवी न्यूज़ के खबरनामे में आपका खैर मुक़द्दम है। आइए देखते हैं आज के खबरों की तफसीलात। संगारेड्डी मंडल के कोतलापुर में आज मिस्टर चिंता प्रभाकर MLA संगारेड्डी के हाथों किसानों में बीमा पॉलिसी बॉन्ड्स तकसीम किए गए। इस मौके पर जिला कलेक्टर संगारेड्डी मिस्टर वेंकटेशलू व दीगर सरकारी ओहदेदार भी मौजूद थे। చిన్నపాప లక్ష్మి లక్ష్మి చాలా కృషి చేస్తున్నది. అందులో భాగంగానే గతంలోనే మనం పెద్ద ఎత్తున ప్రతి ఒక్క రైతుకి రైతు బంధు పథకం కింద ఎకరానికి మొదటి పంటకు 4,000 రూపాయలు, మళ్ళీ అతి త్వరలో రెండవ పంటకు 4,000 రూపాయలు చొప్పున ప్రభుత్వం అందిస్తున్నది. మన జిల్లాలో మొత్తం రైతుల సంఖ్య 3,14,000 మంది రైతులు ఉన్నారు. అయితే అందరికీ ఆమోదయోగ్యమైన వ్యవసాయ భూమి లేదు. మొత్తం భూమి ఉంది, అందులో అగ్రికల్చర్ పనికిరాని ల్యాండ్ కొంత, అదేవిధంగా ఉన్నా కానీ ఆధార్ నెంబరు సరిగా లేకపోవడం, కొంత ల్యాండ్ నాన్ అగ్రికల్చర్ కావడం, ఇట్లా ఇతరత్వ ఇవన్నీ పోగా నికరంగా మనకు 2,42,000 మంది రైతులు మనకు మొన్న ల్యాండ్ రికార్డు పక్షాన అంటే రైతు బంధు పథకం కింద చెక్కులు ఇవ్వడానికి చేపట్టిన సర్వేలో ఈ వివరాలన్నీ తెలిసాయి. ఇందులో కూడా నికరంగా రైతులకి మనం చెక్కులు పంపాము. దాదాపు 314 కోట్ల విలువ గల చెక్కులు ఈ 298 కోట్లు మనం పంచుకున్నాం రైతు బంధు పథకం కింద. అది ఒక పెద్ద కార్యక్రమం. గ్రామాల్లో రైతులందరికీ వ్యవసాయం చేయడానికి ముందుగానే లాభాల కింద మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు కేసీఆర్ గారు ఈ యొక్క బృహత్తర కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టారు. మన జిల్లాలో కూడా సక్సెస్ అయింది. అందరూ చెట్లు కూడా తీసుకున్నారు. ఇది ఒక ఎత్తు అయితే ప్రతి రైతును మళ్ళీ ఆదుకునే విధంగా మనం చూస్తుంటాం. కొన్ని చోట్ల రైతు ఆత్మహత్య అని అదని ఇవన్నీ రకరకాలు ఉంటాయి. ఇప్పుడు ఈ రైతు బంధు పథకం కింద నాకు తెలిసి అలాంటి జరగవు. 100% అలా ఆలోచన రాదని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే పెట్టుబడి వ్యవసాయానికంటే ముందే పెట్టుబడి ఇస్తున్నాం కాబట్టి ఆలోచన రాదు. ఇప్పుడు రైతు బీమా అనేది ప్రతి ఒక్క రైతుకి, అంటే ప్రతి ఒక్క అంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క రైతు మరియు 59 సంవత్సరాల లోపు అర్హత ఉంటుంది ఈ రైతు కింద. అయితే మనకు 2,42,000 ఉన్నా సరే మనకు అర్హతగా ఉన్న వాళ్ళు దాదాపు 2,14,000 మొత్తం సర్వే చేసినాక 2,42,000 చేస్తే అలా అర్హత గల వాళ్ళు 1,32,000 మంది మనకు రైతులు వచ్చారు. 1,32,000 మంది రైతులు 18 నుంచి 59 సంవత్సరాల లోపు అర్హత గల వచ్చారు. ఇందులో మనకు మొన్న 99,952 బాండ్లు మనకు ఆల్రెడీ రీచ్ అయ్యాయి. ఇంకా మిగిలినటువంటి దాదాపు 32,000 చిల్లర అతి తొందరలో 2 days లో మళ్ళీ ఆ బాండ్లకు రాబోతున్నాయి. ఈ కార్యక్రమం ఏంటంటే ప్రతి రైతుకి 2,271 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వమే రైతు తరఫున బీమా చెల్లిస్తుంది. ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఒక రైతు అతను న్యాచురల్గా చనిపోయినా లేదా యాక్సిడెంట్లో చనిపోయినా తప్పకుండా 5 లక్షల బీమా సౌకర్యం వస్తుంది. ముందుగానే వారికి సంబంధించిన నామినీ వివరాలు, పాస్బుక్, అకౌంట్ వివరాలు అన్ని తీసుకోవడం జరిగింది. ఏదన్నా దురదృష్టవశాత్తు జరిగితే వెంటనే 5 లక్షల రూపాయలు ఎలాంటి మళ్ళీ ఎంక్వైరీ కానీ లేకుండా తక్షణమే 5 లక్షల రూపాయలు చెప్పి ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి మన ఉమ్మడి జిల్లా మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి సంబంధించి గౌరవనీయులు మన రాష్ట్ర మంత్రివర్యులు హరీష్ రావు గారు మొన్ననే కలెక్టరేట్ లో దీనిపై అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు రైతు సమన్వయ సమితి కోఆర్డినేషన్ మొదలుకొని
రైతులు, ప్రజాప్రతినిధులు, గౌరవ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కలిసి ఈరోజు అన్ని గ్రామాలకు వెళ్ళి ఈ బాండ్ల పంపిణీ చేయాలి అని చెప్పి ఆదేశించడంతో అందులో భాగంగానే ఈ రోజు ఇక్కడ మన సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీలో ఇక్కడ కొత్తపూర్ గ్రామంలో ఈరోజు బాండ్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక ఈ గ్రామానికి వస్తే 620 మంది రైతులు ఉన్నారు. అందులో సర్వే చేసింది 550 మంది. ఇంకొక 70 మంది ఎక్కడున్నారో తెలియదు, అంటే మీ గ్రామంలో ఎక్కడున్నారో తెలియదు. చేసిన తర్వాత ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు దాదాపు 304 మెంబర్స్ వచ్చారు ఎలిజిబుల్. అందులో 246 బాండ్లు వచ్చాయి. మిగిలిన 54 అంటే ఆ టైంకు ఆధార్ కార్డు ఇవ్వకపోవడం, రకరకాల కారణాలు కొన్ని యాక్షన్, అవి కూడా 2-3 days లో వస్తాయి. సో మొత్తం మీద 304 మంది రైతులు ఇక్కడ రైతు బీమా పథకం కింద ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారు. దానికి సంబంధించి ఒక్కొక్క రైతుకు 2,270 రూపాయలు లెక్కేస్తే 6,90,000 రూపాయలు కేవలం ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతు బీమా పథకం కింద ప్రభుత్వం చెల్లిస్తూ ఈ బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. కాబట్టి యాక్సిడెంట్ అయినా కానీ ఇంకా ఇతరత్రా కానీ తప్పకుండా ఆ ఫ్యామిలీకి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అంటే వ్యవసాయం చేసుకోవడానికి అటు పెట్టుబడి రూపంలో ఇస్తున్నారు. ఇన్ కేసు ఏదైనా కలామిటీ జరిగినప్పుడు ఇట్లా బీమా రూపంలో కూడా ప్రభుత్వం తెలుస్తుంది. కాబట్టి రైతులను ఆదుకునే విధంగా రైతు సంక్షేమం దృష్టి పెట్టుకొని ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడుతుంది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ మరియు ఎమ్మెల్యే గారికి ముఖ్య అతిథి వచ్చినందుకు వీళ్ళందరికీ స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు వారిని ప్రారంభించాలని కోరుతున్నాను. రైతు బీమా ఎల్ఐసి బాండ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతున్నటువంటి సందర్భంగా సంగారెడ్డి నియోజకవర్గంలోని సంగారెడ్డి మండల కొత్లాపూర్ గ్రామంలో